శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. సిద్ధగంధర్వయక్షాధ్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో నవమస్కందంలో గంగా సరస్వతుల కలహము, దాని కారణంగా ప్రతిశాపాల కారణంగా నదులు భూమికి రావటము, కలియుగ లక్షణాలు, పునఃసృష్టి, ఈ పునఃసృష్టి అనే అంశాన్ని వింటూ ఉన్నాము. అలాగా కృష్ణుడు రాధ, ప్రాణాధిక రాధ కృష్ణపత్తిగా విష్ణుస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడే విలపించాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు. ప్రాణప్రియ, నువ్వు శాశ్వతంగా నా వక్షస్థలం మీదనే ఉండు, నా భక్తురాలుపై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టవు, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, వరిష్ఠవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడు నీకు వసుడను, నీకు సాధ్యుడను అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్ని రహితయే ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యులు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేసినా వారికి అటువంటి శక్తులు లభిస్తాయి. హిమాలయాలలో 1000 దివ్య సంవత్సరాల తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి వెళ్ళాలి, జగదారాధ్య అయింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతం మీద 1,00,000 దివ్య సంవత్సరాల తపస్సు చేసి బ్రహ్మదేవునికి వెళ్ళాలి, సకల విద్యాది దేవత పూజలు అందుకుంటోంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలే శ్రీమన్నారాయణుడికి వెళ్ళాలి, సకల సంపదల అధిష్టాన దేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా ఇలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాధిష్టాన దేవత అయ్యింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరు శతమన్వంతరాలు తపస్సు చేసి ఆదిపరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితిలయ శక్తులను పొందగలిగారు, ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయముగా ఆ పరాశక్తిని 10 మన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా 10 మన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వాధారుడు కాగలిగాడు. ఇలాగా దేవిని ఆరాధించిన వారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, గురుమోహత నేను విన్న పురాణ గాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ముని ముగించాడు నారాయణ మహర్షి. భూదేవికి వరాహస్వామి వరాలు. సౌనకాది మునులారా శ్రద్ధగా వింటున్నారా అని హెచ్చరించి నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు. నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు. మహర్షి, మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడన్నావు కదా, ప్రాకృతిక ప్రళయం వస్తుందన్నావు కదా, సృష్టి అంతా జలమయమైపోయి భూగోళం అదృశ్యమవుతుందన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడుంటుంది? పునఃసృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది? ఏ రూపాన్ని ధరిస్తుంది? మంగళప్రదమైన దేవి జన్మ కథను వినిపించి నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకున్నాడు.
నారాయణ మహర్షి సంతోషించే కథనం ఆరంభించాడు. నారద, సర్వసృష్టికి ఆది యందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతోంది. ఆరంభంలో ఆవిర్భావము, ప్రళయాంతకంలో తిరోభావము సహజము. ఇక వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను, తెలుసుకో. మధుక ఇడుపుల మేధస్సుతో ఏర్పడిందని, అందుకే మేదిని అనే పేరు వచ్చిందని కొందరు అన్నారు. పుక్షరక్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది. అదేమిటంటే, జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న విరాట్ మహాస్వరూపుడి శరీరంలోకి రోమ రంధ్రాల ద్వారా ఈ భూమి ప్రవేశించే అదృశ్యమవుతుందట. పునఃసృష్టికి అతడి మనస్సు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట. ఇది ప్రతి ప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది. ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైల కానన సాగర ద్వీప గ్రహ చంద్రార్క సంయుతంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది. త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు యథాతథంగా అవతరిస్తూ ఉంటారు. ఇదంతా మహావిరాట్ స్వరూపిణి సంకల్పము, ఆజ్ఞను. పుణ్యతీర్థాలు, పుణ్య భారతము, బంగారు నేలలు, సప్త స్వర్గాలు, సప్త పాతాళాలు, బ్రహ్మలోకము, ధ్రువలోకము అంతా పునఃసృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కృత్రిమాలు, కనుక నశ్వరాలు. ప్రళయంలో అంతరిస్తాయి, సృష్టి లయాలు మాత్రమే నిత్యాలు. ఇవి రెండు శ్రీకృష్ణుని ఆత్మ సంకల్పాలు, మహావిరాట్ స్వరూపుడి కన్నా పురాతనాలు. ఈ వసుంధరను వరాహ స్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మనువులు కీర్తించారు. వీరి కుమారుడు మంగళుడు, ఇతని తనయుడు కుంభసంభవుడు. పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చింపబడింది. ఆ పూజా విధానం బహు మంగళప్రదము. అది కూడా తెలియజేస్తాను, విను. వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్తుతించాడు. హిరణ్యాక్షుడైన రాక్షసులను సంహరించి భూగోళాన్ని జల ప్రళయ నిధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారు కోరతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు భూగోళం మీద సర్వ మనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు. ఆ సమయంలో భూగోళాది దేవతను వసుంధరను చూసి శ్రీహరి సముద్రయ్యాడు. సుందరాకారుడైన భూదేవితో ఒక దివ్య సంవత్సరము రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమ్మూర్ఛిత అయ్యింది. నెరజాణల సంగమ పరస్పరము అత్యంత సుఖప్రదం కదా. విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరాలు గడిచేదాకా స్పృహ రాలేదు. అప్పటికి తేరుకునే స్పృహలోకి వచ్చి ఆ కాముకునికి విడిచిపెట్టాడు. లీలా విలాసంగా మళ్ళీ వరాహరూపం ధరించాడు. ధరణీదేవిని ధ్యానించి ధూప దీప నైవేద్యాదులతో, సింధూరాణులేపనాలతో, వస్త్ర పుష్ప బలి ప్రదానాలతో అర్చించి కృతజ్ఞతగా సూచకంగా దివ్య వరాలు ప్రసాదించాడు. సర్వాధార శుభస్వరూపిణి వసుంధర, ఈ రోజు నుంచి నువ్వు దేవదానవ మానవ కోటులందరి చేత పూజింపబడతావు. శంకుస్థాపనలు చేయాలన్నా, గృహప్రవేశాలు జరగాలన్నా, వాపీకోపత పటాకాదులను నిర్మించాలన్నా, వ్యవసాయం మొదలు పెట్టాలన్నా మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచి త్యాగ దినాన తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరము. అర్చించని మూఢులు నరకానికి పోతారు. ఇది నా శాపం. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది. అప్పుడు ఆమెకు అంబువాచి అని పేరు. ఆ మున్నాళ్ళు భూమిని దున్నరాదని నియమం. ఇది ప్రత్యక్షంగా మనకి కామాఖ్యాదేవి అయితే సంవత్సరానికి 3 రోజులు ఆవిడ కూడా అక్కడ అంబువాచి ఉత్సవాన్ని నెరవేరుస్తారు అక్కడ. ఈ వరానికి సంతోషించిన వసుంధరాదేవి వరాహస్వామిని మరొక వరం అడిగింది. నాదా, నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచర జగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము
ఆల్చిప్ప, హరి పూజా ద్రవ్యాలు, శివలింగము, శివమూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసి దళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోజనము, చందనము, శాలిగ్రామశిల, వీటిని మాత్రం నేను భరించలేను. కాబట్టి వీటిని ఎవరు సాక్షాత్తుగా నా మీద ఉంచకుండా, నాకు సమర్పించకుండా కట్టడి చేయమని అభ్యర్థించింది. శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారు, నీ మీద సాక్షాత్తుగా ఉంచిన వారు నరకానికి పోతారని శాసించాడు. అదృశ్యమయ్యాడు. అటుపైన వసుంధర గర్భిణి అయి మంగళుణ్ణి ప్రసవించింది. నారద అప్పటి నుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాణ్వశాఖోక్త ప్రకారముగా భూమి పూజ చేస్తున్నారు, మూలమంత్రాన్ని జపిస్తున్నారు, పృథ్వీ రూపాన్ని ధ్యానిస్తున్నారు. స్తుతులు, నైవేద్యాలు, సుప్రసిద్ధాలు, మంగళప్రదమైన మూలమంత్రాన్ని, ధ్యాన స్థవన విధానాలని తెలియజేస్తాను. శ్రద్ధగా విను, ఆచరించు. మొట్టమొదటిగా పృథ్వీదేవిని, వరాహమూర్తిని పూజించాడు. అటుపైన బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తర్వాత మనువులు, మానవులు ఉపాసించారు. ధ్యాన స్థవన మంత్రాలు ఏమిటంటే ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయ స్వాహ అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు. భూదేవి తెల్ల కలువ రంగులో ఉంటుంది. శరత్పూర్ణిమ నాటి చంద్రబింబం లాంటి ముఖము, శరీరం అంతటా చంద్రంపులు ముఖని రత్నభూషణ భూషితయ్యి విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ రత్నధార, రత్నగర్భ, రత్నాకర సమన్విత. రత్నాకరం అంటే సముద్రం. అగ్ని జ్వాలల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం. ఇక కాణ్వశాఖోక్తమైన స్థవం కూడా ఒకటి ఉంది. అది కూడా శ్రీహరి ప్రోక్తమే. దానినే అటు తర్వాత బ్రహ్మాది దేవతలు, మునులు అందరూ వినియోగిస్తారు. యథాతథంగా చెబుతున్నాను, విని ధారణ చెయ్యి. జయే జయే జలధారే, జయశీలే జలప్రదే, యజ్ఞ శోకరజాయే త్వం జయం దేహి జయావహే, మంగళే మంగళాధారే, మంగళే మంగళప్రదే, మాంగళ్యే మంగళప్రదే, మంగళార్థం మంగళేశే, మంగళం దేహి మే భవే, సర్వాధారే చ సర్వజ్ఞే, సర్వశక్తి సమన్వితే, సర్వకామప్రదే దేవి, సర్వేష్టం దేహి మే భవే, పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని, పుణ్యాశ్రయే పుణ్యవ్రతామాలయే పుణ్యదే భవే, సర్వస్యాలయే సర్వసస్యాలయే, సర్వసస్యాఢ్యే సర్వసస్యదే, సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే, భూమే భూమి పసర్వస్వే భూమిపాల పరాయణే, భూమిపానాం సుఖకరే భూమిం దేహించ భూమిదే. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుద్ధాయ యత్ పఠేత్ కోటి జన్మదిషు స భవేద్బలవాన్ భూమిపేశ్వరః. నారద, ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూనుదాన ఫలం లభిస్తుంది. భూమిదాన హరణ పాపం నశిస్తుంది. అంబువాచి భూఖనన పాపము అంతరిస్తుంది. ఇతరుల నూతులో నుయ్యి తవ్వడము, పరభూమిని అపహరించడము, నేల మీద వీర్యాన్ని చిందించడము, దీపాన్ని వెలిగించడము మొదలైన మహాపాపాలు పటాపంచలవుతాయి. అశ్వమేధాలు 100 చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వ కళ్యాణకారకమైన భూదేవి స్తవం. భూదాన ఫలాలు.
నారాయణ మహర్షి భూదాన హరణాది మహాపాపాలు ఏవో చెప్పావు, అవి ఏమిటి? ఏ రకంగా పాపాలు అయ్యాయి, వాటి ఫలితాలు ఏమిటి? ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా, వాటి ప్రతీకారం ఏమిటి? విస్తరంగా తెలియజేస్తే నా ఒంట్లు జాగ్రత్త పడతారు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణుడు చెబుతున్నాడు, బ్రహ్మనందన, నిరంతరము సంధ్యావందనము చేసుకునే విప్రుడికి ఒక జానుడు నేల దానం చేసిన వాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు, శివమందిరంలో నివసిస్తాడు. సస్యలక్ష్మితో విరాజిల్లే భూమిని దానం చేసిన వాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసిస్తాడు. అగ్రహారాన్ని కానీ, భూమిని కానీ, ధాన్యాన్ని కానీ నైష్ఠికుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది. దాతృ ప్రతిగ్రహీతలిద్దరూ కూడా తరిస్తారు, దేవీ సాన్నిధ్యం పొందుతారు. భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్రమిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు. తాను ఇచ్చినది కానీ, పరులు ఇచ్చినది కానీ భూదానాన్ని అపహరించిన వాడు సూర్యచంద్రులున్నంతకాలము నరకంలోనే హింసలో అనుభవిస్తూ ఉంటాడు. వాడి వంశము గర్భదరిద్రులై అంతరిస్తుంది. గోవులు తిరిగే దారిని, తటాకాలను భూదానంగా సమర్పించేవాళ్ళు కుంభీపాక, అసిపత్ర నరకాలలో 100 దివ్య సంవత్సరాల పాటు లేదా 14 ఇంద్రులు గతించేదాకా యమయాతనలో అనుభవిస్తారు. పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్ళి పరుల నూతిలో స్నానం చేసేవాడు రౌరవానికి పోతాడు. కాముకుడే రాత్రిపూట రహస్యంగా నేల మీద వీర్యస్ఖలనం చేసుకునేవాడు రేణువుకి 1 సంవత్సరంగా రౌరవంలో నరకయాతన అనుభవిస్తాడు. అంబుబాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమిదంశ నరకానికి పోయి 4 యుగాల పాటు పరితప్తులవుతాడు. పూడుకుపోయిన ఇతరుల నూతిలో నుయ్యి తవ్వించి నాది అన్నవాడు, పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాదన్నవాడు తప్తకుండంలో పడతాడు. పుణ్యఫలం మాత్రము ఆ మొదటి దాతలకే దక్కుతుంది. ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగిస్తే వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు రేణు ప్రమాణ సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. తండ్రికి, రాజుకి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధకర్మలు ముగించిన వాడు నరకానికి పోతాడు. వట్టి నేల మీద దీపం వెలిగించేవాడు 7 జన్మల దాకా గుడ్డివాడు అవుతాడు. ఏ ఆచ్ఛాదన లేని వట్టి నేల మీద శంఖాన్ని విడితే వాడికి జన్మాంతంలో కుష్ఠరోగం వస్తుంది. అలాగే ముత్యము, మాణిక్యము, రత్నము, బంగారము, మణులు వీటిని కూడా వట్టి నేల మీద ఉంచకూడదు. అలా ఉంచిన వాళ్ళు 7 జన్మలకే అందులవుతారు. శివలింగాన్ని కానీ, శివామూర్తిని కానీ, పూజా ద్రవ్యాలను కానీ కనీసం ఆకునైనా అడ్డం వేసి ఉంచాలే తప్ప ఒట్టి నేల మీద ఉంచిన వాళ్ళు శతమన్వంతరాలు కృమి భక్షకులు అవుతారు. అలాగే యంత్రాలను, పువ్వులను, తులసి దళాలను నేల మీద ఉంచకూడదు. ఉంచితే నరకానికి పోతారు. జపమాల, కర్పూరము, గోరోజనము, గంధపు చెక్క, రుద్రాక్ష, దర్భలు, పుస్తకము, యజ్ఞోపవేతము వీటిని ఒట్టి నేల మీద ఉంచడము నరకహేతువే. యజ్ఞము చేసి ఆ నేలను పాలతో అలకనివాడు 7 జన్మలకే నరకంలోనే ఉండిపోతాడు. కంపం వచ్చిన రోజున కానీ, భూకంపం వచ్చిన రోజున కానీ, గ్రహణం నాడు కానీ భూమిని తవ్వినవాడు జన్మాంతంలో అంగవికలుడవుతాడు. నారద, భూమి అంటే సమస్త ప్రాణకోటికి పుట్టినిల్లు, మహాభవనము. ఇది కశ్యపుడి సొత్తు కనుక కాశ్యపి అనే పేరు. ఇది అచల, ఇది స్థిర, ఇది చరాచర జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలంగా. అందుచేత విశ్వంభర. పృథుకన్య కాబట్టి పృథివీ అయ్యింది. విశాలంగా పృథు రూపంలో ఉంటుంది కనుక ఆ పేరు ఏర్పడింది. నారాయణ మహర్షి
పృథివీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు, ధన్యుని చేశావు. ఇక గంగావతారణ గాథను వినాలని ఉంది. సరస్వతి శాపం వల్ల గంగాదేవి భారత భూమికి అవతరించింది కదా. స్వయంగా విష్ణుపది అయిన ఆ పరమపావన స్వరూప ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరించిందో ఆ క్రమం అంతా తెలుసుకోవాలని ఉంది. అది పుణ్యప్రదము, పాపఘ్నమును కనుక అనుగ్రహించు అని నారదుడు కోరాడు. నారాయణుడు యథావిధిగా ఆరంభించాడు. హిరణ్యగర్భతనయ, సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి వైదర్భి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది. శివుడు అనుగ్రహంతో గర్భిణి అయ్యింది. 100 ఏళ్లు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చరించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది. శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని 60,000 తునకలు చేసి ప్రాణాలు పోశాడు. అందరూ మహాబల పరాక్రమ సంపన్నులై పుత్రులయ్యారు. ఒక్కొక్కరు గ్రీష్మ మార్తాండుడిలాగా ప్రజ్వలితున్నారు. ఒకనాడు కపిల మహర్షి శాపం వలన అందరూ భస్మమైపోయారు. సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. గంగానదిని ఆ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజసుడు గంగాదేవి కోసం తపస్సు ప్రారంభించాడు. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు అదే దీక్షతో తపస్సు కొనసాగించాడు. అతడు 1,00,000 సంవత్సరములు తపస్సు చేసి గతించాడు. అటు పైన అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఇతడికి శ్రీకృష్ణుడు కోటి సూర్య ప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడై, మురళీధరుడై, కిశోర గోపవేషంలో త్రిమూర్తి సంస్థితుడై దర్శనమిచ్చిన స్వేచ్ఛామయ పరబ్రహ్మను, పరిపూర్ణతను, తమ ప్రభువును, చిరునవ్వులు చిందిస్తూ ఉన్న నిర్లిప్త నిర్గుణ పరాకృతిని చూస్తూ భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితార్థాన్ని వెల్లడించాడు. సగరపుత్రులను ఉద్దేశించి వంశాన్ని ధరింపజేయమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. ఏ గంగే, సరస్వతి శాపం ఉంది కదా, వెంటనే బయలుదేరు, భారత భూమికి అవతరించు, సగరపుత్రులను ఉద్ధరించి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. నీ నీరు సోకినా, గాలి సోకినా అందరూ పరిపూర్ణులవుతారు. 1,000,000 జన్మార్చితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు. ముసల స్నానం చేస్తే చాలు బ్రహ్మ హత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి. పుణ్యాహ స్నానానికి ఉన్న ఫలం ఎంతో వేదాలు కాదు, త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివస స్నానం కన్నా మొసల స్నానం వల్ల పుణ్యం 10 ఎక్కువ లభిస్తుంది. సూర్య సంక్రమణ నాడు గంగా స్నానం చేసినట్లయితే 30 రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్య నాడైనా అంతే. దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం చేరుకుంటుంది. ఉత్తరాయణ కాలంలో అయితే 10 రెట్లు అధిక పుణ్యము. చాతుర్మాస దీక్షతలో పుణ్యమ నాడైతే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్యదినాన అక్షయ పుణ్యమే. ఉగాది, మాఘ సప్తమి, భీష్మాష్టమి, అశోకాష్టమి, హరినవమి, సూర్య చంద్రగ్రహణాల రోజున, పట్టు విడుపుల సమయాలలోనూ చేస్తే గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా, ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు అని చెప్పి కృష్ణుడు విరమించాడు. ఈ మాటలు విన్న గంగాదేవి స్వయంగా తన సందేహాన్ని వెలుబుచ్చింది. నాదా, సరస్వతి శాపం వల్లనైతేనేమి, ఈ రాజేంద్రుల తపస్సుల వల్లనైతేనేమి, నీ ఆజ్ఞ మేరకు నేను భరత భూమికి వెడతాను, బాగానే ఉంది. అయితే అక్కడ నేను ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తూ ఉంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాగా? ఇంకా నా మనసులో ఉన్న సందేహాలు ఏమిటో అన్నీ ఎరిగిన వాడువు, నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు అని అంది.
గంగాదేవి, నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవ రూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపిణివే. నెరజానకు నెరజాన దొరకడం ఆనందదాయకమే కదా. భారత భూభాగాన సరస్వతి ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యము నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు. కణ్వశాఖోక్త పద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేధ బలం లభిస్తుంది. దర్శించలేక యోజనాల దూరం నుంచే గంగా గంగా అంటే చాలు, అతడు పాప విముక్తుడే వైకుంఠం చేరుకుంటాడు. 1000 మంది పాపాత్ములు నీలో మునగని ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు, నువ్వు మళ్ళీ పరిపూరితమవుతావు. ఎన్ని శవాలు నీలో తేలిన విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది, దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగా తీర్థమే అవుతుంది. నీ రేణువులు సోకితే చాలు, మహాపాతక కూడా పరిపూర్ణుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాహిత్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. ఇక తెలియక అజ్ఞానంతో నీలో మునిగిన, నీలో ప్రాణాలు విడిచిన అతడికి సాలోక్యం ఇస్తాను, పార్షదుణ్ణి చేస్తాను. నీ పేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకిలో గోలోకానికి తోడ్కొని పెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారు, నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలలోనూ పవిత్రం చేయగల సమర్థులు. వారిని ఇలాగే రత్నాల పల్లకీలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరికీ ఇదే మన్నన జరుగుతుంది. ఇలా కృష్ణుడు గంగాదేవిని ఓరడించి, భగీరథ, ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు, శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తి శ్రద్ధలతో స్తుతి పూజనలో నిర్వహించుకున్నాడు. కౌధుమ శాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ప్రణమిల్లాడు. గంగాదేవి స్తుతించి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు గంగాదేవి కూడా శ్రీకృష్ణుడిని స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు అంతర్ధానం చెందాడు అనే నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసిన పూజా విధానాన్ని, స్తుతిని తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు. నారద, భగీరథుడు చేసిన దౌత వస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలను అనుష్ఠించి ఏకాచక చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. ఆ పూజించినటువంటి విషయము, స్తుతిని పూర్తిగా వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.